పట్టుకొని మేము చిత్తరాయడం మంచి రాసి పెట్టాను మా దగ్గర సాధించినారు సార్. నువ్వు తిన్నా అడుగుతున్నావు కదా, ఒక్కసారి 2 సార్లు అడుగుతారు ప్రతిసారి. ఇది ఇంకేం అడగలేం కదా, అయిపోయింది. ఇంకా ఇంకేముంది శాంక్షన్ లెటర్ ఇస్తారని చెప్పి సంవత్సరం అయింది. నాకు శాంక్షన్ అయిందని నేను రోజు శాంక్షన్ అయిందని చెప్పి సంవత్సరం నాకు చెప్పబట్టి ఎవరు కాంట్రాక్టర్ కౌన్సిల్ లో పిలిపియారు మనిషి ఉన్నారు, చైర్మన్ గారి దగ్గర పిలిపిస్తాము. చైర్మన్ గారు రెగ్యులర్ గా చెప్తా ఉన్నాము వాళ్ళకి. వచ్చి మీరు వస్తున్నారు, వచ్చినాక మాట్లాడతారు. కౌన్సిల్ వాళ్ళకి పిలిపియారంట. చెప్పలేను లేదని కాదు, ప్రతిసారి చెప్తానే పిలిపించినాము కూడా. కాంట్రాక్టర్ పిలిపించినాము, చైర్మన్ దగ్గర పిలిపిస్తాము. అందుకోసమే పోయి పిలిపించినాము. ఇప్పుడు చెప్పండి చెప్పండి సార్, అంత సంవత్సరం చెప్పండి. తీసేయండి మరి. అది గ్రాండ్ ఎంత వచ్చింది, మీరు ఏడ వచ్చేసారు ఎవరి ప్రతి ఒక్క వాడికి ఎంత వచ్చింది ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఎంత వచ్చింది అని కూడా ప్రతి అజెండాలో చూపిస్తున్నాం. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అన్ని చూపించాము. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాం. ఏ వాడికి ఎంత ఇవ్వాలని మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాం. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. చిన్న డ్రైనేజ్ అది రాత్రి కూడా కింద పడుతుంది. 3 ఇయర్స్ నుంచి అడుగుతుంటే ఒక్కరైనా పట్టించుకుంటారు. ఫండ్స్ వచ్చిన మంచి ఎన్నిక పంపించిన సచివాలయం డబ్బులు అడిగా వచ్చిన కౌన్సిలర్ ఎక్కడిదా ఎవరు అడగాలి సార్? ఇవన్నీ ఏమన్నా కంకణ కట్టుకోవాలి గుడి అభివృద్ధి కాకూడదని. ఒక్క పని చెప్పండి, ఒక్క పని. మీరు ఒక్క పని చేసేది ఒక్క పని చెప్పండి నాకు. నేను ఒప్పుకుంటా. నేను అది మీరు గట్టి చేశారా పని చెప్పి మీరేమో డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నారు. మీరు ఇంటికి మీరు మొత్తం అధికారులు కన్ఫర్మ్ అయ్యి డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నారు. ఇలా మేము చిత్తరాయడం మంచి రాసి పెట్టాను మా దగ్గర. ఒక్కసారి 2 సార్లు అడుగుతారు ప్రతిసారి. ఇది ఇంకేం అడగలేం కదా. ఇది మీటింగ్ అయిపోయాక బయట పడి అని చెప్తారు. ఇంకా ఎవరు తెలియదు. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడదామంటే కమిషనర్ సార్ అయినా ఉండరు, ఇంకోరు ఏ సార్ అయినా ఉండరు. ఇదే జరుగుతుంది ప్రతి మీటింగ్లో. ఎవరిని అడగాలి సార్? మేము ఎవరిని అడగాల? మాకైతే శాంక్షన్ అమౌంట్ ఎంత వచ్చిందో నాకైతే ఇప్పుడు కావాలా. మీరు ఏమి ఖర్చు పెట్టారో నాకు ఇప్పుడు చెప్తే సరిపోయి అంతే. నాకు ఇప్పుడే కావాలా. తప్పు లేదు సార్. చైర్మన్ సార్కి ఏం తెలియదు, రోడ్డు నిండా బండ్లు. చైర్మన్ సార్కి అధికారులకు తెలియదు, రోడ్డు నిండా మాట్లాడతాము. బయటకు వెళ్ళిపోతాం. మేమైతే నాకైతే గ్రాంట్ ఎంత వచ్చింది, మీరు ఏడ వర్క్ చూపించేసినారు మాకు అది చూపేలా. మా బట్టలో పైన మా చెప్పు చూసుకొని మేమే కొట్టుకోవాలా. అదే మీరు ఏమేమి వర్క్ చేశారో, ఎంత ఖర్చు పెట్టినారో, ఎంత అమౌంట్ వచ్చింది నాకు చెప్పండి. ఒక్కరు కూడా బాగా లేరు. ఊరి మీద చోట్ల అడుగుతున్నా. గ్రాంట్ ఎంత వచ్చిందా? గ్రాంట్ ఎంత వచ్చింది? మీరు ఇన్నాళ్ళు ఏం చేసినారంటే మీరు ఇన్నాళ్ళు ఏం చేసినారు సార్? మీరు అడగకూడదా? మీరు అడిగితే ఏం చేయాలా? మీరేం సాధించినారు సార్? నువ్వు తిన్నా అడుగుతున్నావు కదా. చేస్తామని చెప్పు చెప్తే చేపిస్తాం. ఇప్పుడు మనం చేయలేము. వాళ్ళు రాలే ఎందుకు రాలంటే పిల్లలు రాలంటున్నారు, ఇంతకుముందు రాలంటున్నారు. నేను కూడా పిలిచి అడిగినా కదా. ఫండ్స్ వచ్చినట్టు ఎంత వచ్చింది సార్? అసలు ఎంత రాసిన చూపిస్తాడు. ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు అడిగినప్పుడు ఎవరు చేయనప్పుడు ఏం తెలవరి. అరే మాకు లెటర్ చెప్పండి. మీరు వాటి పెట్టమని చెప్పి ఒక లెటర్ ఇలా
ఏమని? లేకపోతే శాంక్షన్ లెటర్ మీరు వాటి రెన్యూషన్ అని చెప్పేటప్పుడు వాదిస్తారు సార్ దాని గురించి ఓ పని మీరు చేసుకో జోలో బాగానే. పెట్టుకొని మీకు నేను ఏమంటే పడుకొని నేను చేయాలి. ఫండ్స్కి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, బ్యాంకులో పెట్టుకొని మీకు ఏమైనా చూసుకుంటుందో మీ పట్ల ఓ చేస్తారు సార్. కాంట్రాక్టర్ అది అంటారు ఏం చేయాలని చెప్పు. కాంట్రాక్టర్లు వాళ్ళు పని చేస్తారు వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఉండవు ఇక్కడ డబ్బులు ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఎందుకు రారు? డబ్బులు ఉంటే కాంట్రాక్టర్ ఎందుకు రారు? డబ్బులు కాదు ఉంటే కూడా చేస్తారు మాకు బిల్లు రావట్లేదు. నాకు చెప్పండి అబ్బా మీరు అనుకుంటా కదా మరి ఇంకా మా ఊళ్ళో ఎవరు లేకపోతారా? పిలిచారా కాంట్రాక్టర్ నేను పిలిచారా? 3-4 సంవత్సరాలు అయిపోయింది నేను చేస్తాం కదా. కాంట్రాక్టర్ పిలిచారా? 3-4 సంవత్సరాల తర్వాత లేచి మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరు చెప్తే ఎట్లా? 3-4 సంవత్సరాల తర్వాత లేచి చెప్తున్నాను ఈ రోజు బాగా క్లియర్ గా. ఏమని? ఇంకా అయిపోయింది ఉంటే సంవత్సరం ఉంటే అయిపోతుంది. అంతే మరి అయిపోతుంది మరి అయిపోతుంది పడ్డా ఏం తెలియదు ఏం ఇప్పుడు అయిపోతుంది మరి అయిపోతుంది ఎట్లా అయిపోతుంది మరి కట్టిన ఇస్తున్నాను పడ్డా ఎట్లా అయిపోతుంది మరి అయిపోకుండా పండ్లు ఒక్కడు కూడా అడుగుతలేడు ఒక్కడు కూడా అడుగుతలేడు. ఎక్కడి నుంచి వచ్చినా పండ్లు తెలియదు. పెట్టాలి ఎవరు పండ్ల వల్ల ఎవరు రేపలే నువ్వు చెప్తే పని చేస్తాను ఎవరు చెప్తే పని చేసావు ఎవరు లేపరా? ఎవరు పెట్టినారు? ఎవరు అందరు చెప్పండి మరి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? చైర్మన్ కదా మీరు. నువ్వేం చేస్తున్నావు? చైర్మన్ గా చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఇప్పుడు మాకు ఎక్కడ పని కావాలంటే ఇప్పుడు అది కూడా చెప్పు నువ్వు తప్పేముంది ఎట్లా? నువ్వు కూడా చెప్పు పండుగ అవుతాను చెప్పలేవా నేను ఎందుకు చెప్తా? అంతా చెప్పాలి మరి నేను చైర్మన్ కాదు, అందరూ నేను చెప్పొద్దు. గవర్నర్ కాదు, మీరు చెప్పాల్సింది. మళ్ళీ ఎవరు రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఎవరు రికార్డ్ చేస్తారు మళ్ళీ వాళ్ళని పెట్టించాం పండుగ ఇప్పుడు లేదు ఇప్పుడు పంప అందరు దొబ్బి తప్ప మళ్ళా ఏమంటే రూల్స్ ఏమైనా మరి అందరూ కలిపి మరి నువ్వు ఏం మరి నీకు తెలియకుండా పెడతారా? అప్పుడు రేపు నీకేమో ఎన్నిసార్లు అడిగినాము? ఎవరు నాకు ఒక్క పని ఎన్నిసార్లు అడిగినాము? నేను ఒక్క పని పెట్టినట్టు చూపి ఎవరిని అడిగినప్పో ఇదో ఒక్క పని